హలో ఎవరులా? నేను స్వాతిని. గుడ్ మార్నింగ్ మేడం. నీ పెళ్ళం ఉన్నదా? అవును మేడం, ఇంటి దగ్గరనే ఉన్నాం. అబ్బా నీ వాట్సాప్ నెంబర్ చెప్పవా? రోజుకి 8 గంటలు నిద్రపోతా, 8 పడుకునే ముందు 9 గ్లాసులు నీళ్ళు తాగుతా. 9 ఎవలాలు ఫోన్ చేసింది? ఏదో సర్వేనట చెప్తానా. ఎక్కువ తాగా మేడం, రోజుకి 7 పెగ్గులే. 7 మందాలు పట్ట 8 ఏళ్ళు అవుతుంది మేడం. 8 ఒక 9 రోజుల నుంచి పానం అంతా కుసకుస ఉంటుంది మేడం. 9 రోజుకు 1 గంట వాకింగ్ చేస్తాం మేడం. 1 వాకింగ్ పోయి వచ్చినాక 2 గుడ్లు 3 చపాతీలు తింటాం మేడం. 2 3 నా ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకుంటాం మేడం. 7 రోజులకు ఒక్కసారి మటన్ తింటా అంతే. 7 1 అంతేనా మేడం? ఇంకేమైనా సర్వే లెక్కలు ఉంటే చెప్పండి. 8978912371. ఓకే రాసుకున్నా. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు మెసేజ్ చేయొద్దు మేడం, అసలే ఇరకాట్లా పడతాం. ఇంతకు ముందు మన ఇంటికి చక్కెర కోసం వచ్చినామే నా అందరిని పొగుడుతుంటే నీకేమనిపించింది? ఓ దేవుడా, ఒక్క చిన్న అవసరం కోసం జనాలు ఎంత దిగజారుతారే. అవును, గింత లేట్ ఎందుకైంది? నా ఈపు మీద గిటారా పచ్చబొట్ట వేయించుకున్నా. మరి గోకుతే మోగుతుందా? ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతావో ఏం అర్థం కాదు. ఫోన్ యజమాని బతికి ఉన్నారా లేదా? ఫోన్ యజమాని బతికి ఉన్నారా లేదా? అగ్గో ఇదేంది గిట్లా పిలుస్తాంది? ఈ మొబైల్ ను 1 గంట సేపటి దాకా టచ్ చేయకపోతే గిట్లే మొత్తుకుంటాందే. ఇదో కొత్త యాపాట. ఫోన్ యజమాని బతికి ఉన్నారా లేదా? ఎవ్వలే ఫోన్లు అంతగానో మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి కొప్పుకున్నారట, ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. ఓ నీ నొప్పి కక్క తెలుగు, ఈ నొప్పి పాడుగాను. ఎక్కడ నొత్తందో చెప్పు, ఈ జెండు బామ్మని రాసి కాల పెడతా. ఒక 500 ఇస్తే ఎక్కడ నొత్తందో చెప్తా, లేకపోతే నువ్వే ఎంకలాడుకో. పప్పు నానబెట్టి గ్యారెలు చేయిపో. ఏంటిది? నేను గ్యారెల్ చేయనా? నీ పానం మంచిగా అయితే నీ చేతితోటి గ్యారెలు చేయించి దేవునికి నైవేద్యం పెడతానని మొక్కుకున్నా. నీ ఇట్లా కూడా మొక్కుతారా? పప్పు ఎక్కన్నది? ఓ పిచ్చిదానగా బ్రష్ ఎందుకు వారెత్తాను? ఇంకా దీన్ని ఏం చేస్తావు? పండ్లని వాసుకపోయిన ఏడు ఓ కాడికి. పిచ్చిదాన, చైనా వాళ్ళు 6 నెలలు వాడతారు, అమెరికా వాళ్ళు అయితే 3 నెలలు వాడతారు. మరి మన దేశ పళ్ళు 6 నెలలు అయితే మామూలుగా పండు తోమడానికి వాడతారు, తర్వాత నెత్తికి రంగేయడానికి వాడతారు, ఆ తర్వాత వెండి బంగారం రుద్దడానికి వాడతారు. ఇంకా బూరుగిట్ల మిగిలిందనుకో ఇంజన్లల్లా మిషన్లల్లా ఆయిల్ రుద్దడానికి వాడతారు. బూరుగిట్ల మొత్తం ఊడిపోయినాక డ్రైయర్లు, లంగాలు, పైజామాలకు నాడలు ఎక్కేయడానికి వాడతారు. అంత మంచి బ్రష్ 6 నెలలు వాడంగానే వారెత్తావా? అడబెట్టు.